ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి 3 వచనాలు మనం గత దినంలో ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము యొక్క పిలుపు, అబ్రహాము విడిచిపెట్టినవేంటి, అబ్రహాము అనుసరించవలసిందేంటి, దానివలన అబ్రహాముకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి, వాటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మనొకసారి గమనిస్తే, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. ఆఖరిదిగా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని వాగ్దానాలు చేశారు. కాబట్టి ఈ వాగ్దానాలు మనలో కూడా నెరవేరాలి. ఈ వాగ్దానాలు మనలో కూడా నెరవేరాలి. ఆఖరిగా ఇచ్చినటువంటి వాగ్దానం, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన జనులు నీ యందు ఆశీర్వదించబడాలి అన్నారు. అయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అన్ని జనులైనటువంటి మన యందు కూడా నెరవేరాలంటే మనం విశ్వాసం ఉంచాలి, ఆయన బిడ్డలుగా చేయబడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, సంపూర్ణ నిరీక్షణ, ఓర్పు మనం కలిగి ఉండాలి. మనం మొదలుపెట్టినటువంటి ఆసక్తి తుద వరకు మనం కనపరచాలి. ఇక్కడ నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడినని దేవుడు అబ్రహాంతో చెప్పినట్టు పౌలు గారు కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించింది. అబ్రహాములో అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రహాముకి ముందుగా దేవుడు సువార్తను ప్రకటించాడు. అబ్రహాముకు దేవుడు ముందుగా సువార్తను ప్రకటించారు. అబ్రహామునకు ప్రకటించిన సువార్త ఏక సువార్త. ఏక సువార్తను ఎందుకంటున్నామంటే, నీ యందు 3:16లో, గలతీ 3:16లో చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడింది. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అని. ఆ సంతానము క్రీస్తు. నీ సంతానము అంటున్నాడు, సంతానములు అనలా. ఆ సంతానము
ప్రభువైన యేసుక్రీస్తే అని పౌలు గారు చెప్తున్నాడు. ఒక్కనిని గూర్చి అన్నట్టే అంటున్నాడు. అంటే క్రీస్తు ఒక్కని ద్వారానే రక్షణ. అందుకే అపొస్తలుల కార్యములు 4:12 ఏముంది? అపొస్తలుల కార్యములు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే యేసుక్రీస్తు నామములో మనం విశ్వాసం ఉంచితేనే మనం రక్షణ పొందగలం. ఆయన వలనే, అబ్రహాము సంతానమైనటువంటి యేసుక్రీస్తు వలననే ఈనాడు మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందగలం. కాబట్టి ఏక సువార్త, అబ్రహాముకి దేవుడు ప్రకటించిన సువార్త. రెండవది, అబ్రహాముకు ప్రకటించినటువంటి సువార్త అందరికీ దయచేయబడినటువంటి సువార్త ఉంది. నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడునని చెప్పెను. దేవునికి పక్షపాతం లేదు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు ఆయన. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని కూర్చున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వాళ్ళు సంపాదించుకోవాలి అని ప్రభు కోరుతున్నాడు. తిమోతి మొదటి పత్రిక 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. రక్షణ పొందాలి మనుషులందరూ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలి. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. శిష్యులతో చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను పత్రిక 2:2 మొదటి 2 వచనాలు చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2:2 నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్దాం అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు ప్రకటించిన సువార్త అందరికీ దయచేయబడినటువంటి సువార్త. మూడవది, అబ్రహాముకు దేవుడు ప్రకటించిన సువార్త ఆశీర్వాదములతో కూడిన సువార్త. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడునని వాగ్దానం చేశారు. నిజమే, సువార్త ఎక్కడికి వెళ్తుందో తప్పక అక్కడ ఆశీర్వాదం వెంటాడుతుంది. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? సువార్త వలన దేవుని యందు విశ్వాసం మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చబడడం. అన్ని జనులు నీతిమంతులుగా తీర్చబడడం. కాబట్టి అబ్రహాముతో నీ యందు అన్ని జనులు అందరూ ఆశీర్వదించబడతారు అని ముందుగా సువార్త ప్రకటించారు. కాబట్టి పాపులైనటువంటి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడడం అనేది గొప్ప ఆశీర్వాదం అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు మన శాపాన్ని భరించి మనకు ఆశీర్వాదం ఇచ్చారు. మన శాపాన్ని భరించి
ఆశీర్వాదం ఇచ్చారు. అదే అంటున్నారు కదా గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగొట్టుగా క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించును. క్రీస్తు మన కోసము శాపమై, రెండాన్ని ఇంకేసి పుట్టినోట్స్లో ఏముంది, శాపగ్రాహి అయి అంటాడు. మన శాపాన్ని ఆయన గ్రహించుకుని ఆయన మీద వేసుకుని ఆయన భరించి మనకు ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అన్ని జనులైనటువంటి మనం నీతిమంతులుగా తీర్చబడమే ఆశీర్వాదం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలను శుద్ధి చేయబడమే ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి అబ్రహాముకు ప్రకటించిన సువార్త ఆశీర్వాదములతో కూడినటువంటి సువార్త. 4వది, అబ్రహాముకు ప్రకటించినటువంటి సువార్త శక్తిగల సువార్త. ఎందుకంటే శక్తిగల సువార్త అని ఎందుకంటున్నామంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని ప్రభు సూచించారు. ఇదెంతో కష్టతరమైంది, ఇదెంతో కష్టతరమైంది. దేశాన్ని విడవడం, బంధువుల్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి ఎరుగకే బయలుదేరి రావడం, ఇది చాలా కష్టం. దీంట్లో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మనం చెప్పుకోవడానికి ఈజీయే కానీ ఎన్నో ఆటంకాలతో కూడినటువంటి ప్రయాణం ఇది. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అబ్రహాము జయించి ముందుకు వచ్చాడు. ఇదే దేవుని శక్తి. అందుకే సువార్త శక్తి కలిగినది. సువార్త ఎలాంటిది? శక్తి కలిగింది. శక్తి కలిగింది కాబట్టే చూడండి, సిలువను గూర్చిన వార్త అంటాడు. సువార్త అంటే ఏంటి? సిలువను గూర్చిన వార్త. అపొస్తలుల కార్యములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అంటారు కదా పౌలు గారు, 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉంది. అది దేవుని శక్తి. కాబట్టి అబ్రహాం ప్రకటించినటువంటి సువార్త శక్తి గల సువార్త. 5వది, దేవుడు అబ్రహాముకు ప్రకటించిన సువార్త ధర్మశాస్త్రమునకు ముందున్నటువంటి సువార్త. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. యోహాను సువార్తలో అదే ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఆ విషయాన్ని పౌలు గారు గలతీ పత్రికలో మెన్షన్ చేస్తారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. 430 సంవత్సరాల తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం అబ్రహాం తర్వాత. అబ్రహాంకు 430 సంవత్సరాలకు పూర్వమే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బ్రేక్ చేయలేదు ధర్మశాస్త్రం. ఆ వాగ్దానాన్ని నిరర్ధకం చేయలేదు. దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనను ధర్మశాస్త్రం కొట్టివేయదు. దేవుడు చేసినటువంటి దేవుడు చేసినటువంటి నిబంధన స్థిరంగా ఉంటుంది. ఈ ధర్మశాస్త్రం రాకముందే దేవుడు అబ్రహాముకి సువార్తను ప్రకటించాడు. అబ్రహాం అది నమ్మాడు. అబ్రహాం వల్ల మనం కూడా సువార్తను నమ్మాలి.
ధర్మశాస్త్రమునకు లోనైన వారం కాదు మనం. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది అంటే, ఇదిగో ఇలా చేస్తే నువ్వు పాపి అవుతావు, ఇదిగో ఇది పాపం అని ధర్మశాస్త్రం పాపాన్ని సూచించడానికి ఇవ్వబడింది. అందుకే సువార్త వలన మనం రక్షించబడతాం. మనం కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారము కాదు. కాబట్టి పాపం మన మీద ప్రభుత్వం చేయలేదు. పాపం మన మీద ప్రభుత్వం చేయదు అంటాడు. పాపం ప్రభుత్వం చేయడం అంటే పాపం మనల్ని శిక్షించలేదు, పాపం మనల్ని బంధించి ఉంచలేదు, పాపం దేవుని ప్రేమను మనం పొందకుండా ఆపలేదు. కాబట్టి మనం కృపకు అర్హులు, కృపకు లోనైన వారు. ధర్మశాస్త్రం కింద బతకడానికి బద్దులం కాదు. ధర్మశాస్త్రం ఎందుకంటే కేవలం నీలో ఈ పాపం ఉంది అని చూపిస్తుంది అంతే, తీసేయలేదు. పాపాన్ని చూపించగలదు కానీ పాపాన్ని తీసేయలేదు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన ఈ నిబంధన తర్వాత, దేవుడు అబ్రహాముకు సువార్త ప్రకటించిన తర్వాత 430 సంవత్సరాలకు వచ్చింది ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం కింద మనం లేము, ధర్మశాస్త్రానికి బద్దులం కాదు. కృపకు మనం పాత్రలు, కృపకు మనం పాత్రలు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా వచ్చేటువంటి పాపం మన మీద ఏలుబడి చేయనేరదు. ఒకటి ఈ రీతిగా అబ్రహాముకి దేవుడు సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత 4వ వచనం నుంచి మనం చదువుకుందాం, 4 నుంచి 9 వరకు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఏడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరిను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. కనానులో చేరినటువంటి అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రకారం చేయడం అనేది మంచి విషయం. యోహాను సువార్తలో చదువుతాం కదా, పెళ్లి సందర్భంలో చెప్పుకుంటాం 2వ అధ్యాయంలో, ఆయన మీతో చెప్పినది చేయండి అంటది మరియా. వాళ్ళు అలాగే చేశారు. పరిచారకులు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు చేశారు. యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయంలో అంటారు, నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయాలని ఇలా చేశాను అంటారు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు ఆయన 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు అంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం చేయడం అనేది చాలా ఆశీర్వాదకరం. 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అనే మాట చదువుతున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం
4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తోడుకొని వచ్చాను. దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రకారం చేయడం మంచిది. అయితే దేవుడే నీ ద్వారా తన పని చేయించుకోవడం అనేది అది మరింత మంచిది. అంటే దేవుని చేతిలో మనం ఒక పనిముట్టుగా ఆయనకు మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ ద్వారా ఏ విధమైన కార్యమైనా చేయగలడు. కాబట్టి మనం సంపూర్ణంగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. చూడండి, పనిముట్టులాగా మనం ప్రభువు చేతికి మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు ఏదైనా పనిముట్టు ఉంది, కొడవలే, పనులు చేసే పనిముట్లు చెప్పండి, కొడవలి, పార, గుణపం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి నువ్వు తీసుకుని నువ్వు ఎలా పని చేస్తే అవి అలా పని చేస్తాయి. పార కానీ, గుణపం కానీ, కొడవలు కానీ నువ్వు ఒకలాగా చేస్తుంటే అది ఇంకోలా చేస్తుంది అనుకో, మొత్తం కాళ్ళు చేతులు కూడా కోసేసుకుంటాం. నువ్వు పట్టుకుని పని చేసినట్టుగా అది పని చేస్తుంది. అంతేగాని నువ్వు ఒక చోట కోస్తుంటే కాదు అక్కడికి పోయిన ఇంకా పైన కోస్తానని నీ చేతి మీద కోసింది అనుకో. పనిముట్టు మన చేతికి వచ్చినప్పుడు అది మనకు లోబడి ఉంటుంది. ఏదైనా సరే అలా లోబడినప్పుడే మనం పని చేయగలం, మనం సేఫ్గా ఉండగలం. అలాగే దేవుని చేతిలో మనం ఒక పనిముట్టుగా ఆయన ద్వారా నడిపించబడ్డాడు. ఆయన చిత్తానికి లోబడ్డాడు, ఆయన చెప్పినట్టు చేశాడు. ఆ రీతిగా మనం కూడా జీవిస్తే మనకెంతో మంచిది. ఇంకా మనం చూస్తే లోతును దేవుడు పిలవలే. 4వ వచనంలో లోతు అతనితో కూడా వెళ్ళాను. లోతు అబ్రహాముతో కూడా వెళ్ళాడు. లోతును దేవుడు పిలవలేదు, కానీ అబ్రహాం వస్తున్నందువల్ల లోతు వెంటబడి వచ్చాడు. లోతు వెంటబడి వచ్చాడు. అబ్రహాంతో వచ్చినందువల్ల లోతు కూడా దేవుని తెలుసుకున్నాడు, నీతిమంతుడయ్యాడు. లోతు నీతిమంతుడయ్యాడు. ఎలాగా? నీతిమంతుడని ఎక్కడ ఉందా? బైబిల్లోనే ఉందా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక చేత బహుగా బాధపడిన నీతిమంతుడైన లోతు అంటాడు. లోతు ధన్యుడయ్యాడు. మనం కూడా ప్రభు ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు, ప్రభువు చేతిలో పనిముట్టుగా మనం వాడబడుతూ ఉన్నప్పుడు మనం కూడా కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలం. ఇది చాలా మంచి పని. అబ్రహాం తన భార్య అయిన శారాయిని హారాన్లో తాను సంపాదించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తాన్ని తీసుకొని కనాన దేశంలోకి వచ్చాను అని చదువుతున్నాం 5వ వచనంలో. 5వ వచనంలో తన భార్యను, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించినటువంటి సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశంలోకి వచ్చాను. అంటే కుటుంబంతో, ఆస్తితో, సంపాదించిన వారితో దేవుడు చెప్పిన స్థలానికి వచ్చేసాడు. మనం కూడా మన కుటుంబంతో, మన ఆస్తితో, మనకు కలిగిన దానితో దైవ చిత్తానుసారంగా భక్తిలో కొనసాగాలి. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు ఫరోను పంపించాడు, వాళ్ళని విడిపించడానికి పంపించాడు. వాళ్ళని పంపించమనంటే ఆ ఫరో కఠినంగా మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలో మనం చదివితే వాడు కొన్ని ఆటంకాలు పెడుతున్నాడు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి అంటున్నాడు. 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండం. ఇంకోసారి ఏమంటాడంటే 24 నుంచి 26 వచనాల్లో మీ మందలు, మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి,
మీరు మీ బిడ్డలతో కూడా వెళ్ళొచ్చు అంటున్నాడు. మోషే అంటాడు, ఒక్క డెక్కైనా విడవకూడదు, పశువులు కూడా మాతో రావాలంటాడు. అలాగే చాలాసార్లు ఫరో లాంటి అపవాది అయిన సాతాను మన ఆస్తితో మనకు కలిగిన వారితో ప్రభువును సేవించకుండా ఎన్నో ఆటంకాలు పెడతా ఉంటాడు వాడు. అయితే మనకు కలిగినటువంటి సమస్తంతో ప్రభువును సేవించడం అనేది అది ఎంతో ధన్యకరం. మనం ఎలా సేవిస్తున్నామో ప్రభువుని మనం పరీక్షించుకుని సంపూర్ణంగా మనం సాగిపోదాం. ఇంకా మనం చూస్తే 6వ వచనం, అప్పుడు అబ్రాహాము షెకెమునందులో ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము నద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. అబ్రహాము షెకెమునందల ఒక స్థలం దాకా ఆ దేశ సంచారము చేశారు. షెకెము అనేది బైబిల్లో మంచి అర్థముతో కూడినటువంటి ప్రదేశం. ఈ షెకెము అనేది యాబాలు గెరిజీము అనే 2 కొండల మధ్యలో ఉంది. యోసేపు తన అన్నల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రదేశం అదే. యాకోబు కూడా పొలం కొనుక్కున్నాడు అక్కడ. యెహోషువ తన చివరి ప్రసంగాన్ని ఇక్కడే చేశాడు. ఆశ్రయపురంలో 2వది షెకెము. షెకెము అంటే భుజము అని అర్థం. భుజము అంటే భారము భరించే స్థలం. ఈ షెకెము మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆయనే మన పాప భారాన్ని భరించినవాడు, ఆయనే అనుదినము మన భారాలను భరిస్తున్నవాడు. యేసుక్రీస్తే తన భుజం మీద దేవుని రాజ్య భారాన్ని భరించేవాడు. కాబట్టి భారాన్ని భరించేవాడు మన ప్రభు. ఈ షెకెము మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. అబ్రహాము షెకెమునందల ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేశాడు అంటాడు. సంచారం చేయడం ఇది నేటి దినాల్లో సువార్త సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. సువార్త సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. లోకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా ప్రభువు ఆయన శిష్యులు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేస్తున్నారు. ఇంకా మనం చూస్తే కొందరు స్త్రీలు కూడా 3వ వచనం, వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించి వచ్చారు. స్త్రీల గురించి 12 మంది శిష్యులు, అపవిత్రాత్మల నుంచి విడుదల పొందినవారు, వ్యాధులను పోగొట్టుకున్నవారు, అలాంటి వారిలో కొందరు స్త్రీలు, 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలైన అనబడిన మరియా, కూజా భార్య అని యోహన్న, సూసన్న, ఆయనతో కూడా ఉన్నారంట ఈ సువార్త ప్రకటనలో. సువార్త సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది సంచారము అనేటువంటి మాట. పౌలు కూడా శీలను ఏర్పరచుకుని సంఘాలను స్థిరపరుస్తూ సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేశాడు. అలాగే అనేక మంది దేవుని సేవకులు కూడా సువార్త సేవలో పనిచేస్తూ వచ్చారు. సంచారం చేయడం అనేది సువార్త సేవా జీవితాన్ని సూచిస్తూ ఉంది. నేడు మనకు కూడా ఈ బాధ్యత ఉంది. నేడు మనకు కూడా ఈ సువార్త పరిచర్య చేసేటువంటి బాధ్యత మన మీద కూడా ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము సంచారం చేసి 6వ వచనం, మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. మోరే దగ్గరనున్న
సింధూర వృక్షమునొద్ద చేరాడు. మోరే అంటే బోధకుడు, బోధించుట అని అర్థం. సువార్త సంచారం చేస్తూ బోధించడం అనేది అవసరం. మోరే దగ్గర ఒక వనం ఉన్నదని, ఆ వనం యొక్క పేరే మోరే అని, అక్కడ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నేడు మనం బోధించడమే ప్రవచించడం అంటే. ప్రభు చెప్పిన మాట ఏంటి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి, బాప్తిసం ఇవ్వండి, ప్రభు ఆజ్ఞాపించినటువంటి సంగతులు గైకొనమని వారికి బోధించండి అని చెప్పాడు. ఇది మన బాధ్యత. ఇది ప్రభు చెప్పినటువంటి సత్యం. కాబట్టి అబ్రహాము మోరే దగ్గర సింధూర వృక్షమునొద్దకు చేరాడు. సింధూర వృక్షం యొక్క రంగు ఎర్రగా ఉంటుంది. ఎరుపు రంగు రక్తానికి గుర్తు. వృక్షము యేసుక్రీస్తు శిలువను సూచిస్తూ ఉంది. కాబట్టి మన నివాసము యేసుక్రీస్తు దగ్గరే, మన నివాసం క్రీస్తు శిలువ దగ్గరే ఉండాలి. క్రీస్తే మన సర్వస్వం, మన రక్షణ, మన గురి మన ప్రభుని యేసుక్రీస్తే. అక్కడ చదువుతాం కదా, అప్పుడు కనానీయులు ఆ దేశంలో, 6వ వచనంలో, అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసిస్తూ ఉన్నారు. కనానీయులు లోకస్తులకు సూచన. కాబట్టి మనం సువార్త ప్రకటిస్తూ, దైవ సత్యాలు బోధిస్తూ, సిలువనే ఆశ్రయంగా కలిగి ఈ లోకంలో జీవిస్తూ మనం నడుస్తూ ఉంటే లోకం మన వైపు చూస్తుంది. అందుకే ప్రభు తన ప్రసంగంలో, మొట్టమొదటి ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో, మనం లోకానికి ఉప్పై ఉన్నాము, వెలుగై ఉన్నాము అంటూ, మీరు కొండ మీద ఉన్న పట్టణం లాంటి వాళ్ళు అంటాడు. మీరు కొండ మీద ఉండేటువంటి పట్టణం అని చెప్పాడు. అందుకే మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అంటాడు. లోకం మనల్ని గమనిస్తుంది. లోకం నిత్యము మనల్ని గమనిస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. లోకం మనల్ని తప్పకుండా గమనిస్తుంది, గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో క్రీస్తు యొద్ద నివాసము కలిగి ఆయన రక్షణ పొందుకుని ఈ సువార్తను ప్రకటిస్తూ సరి అయిన సాక్ష్య జీవితాన్ని కలిగి ఈ లోకంలో మనం నడుస్తూ ఉంటే లోకం మనల్ని చూస్తారు. ఈ లోకంలో దేవుణ్ణి మనం మహింపరిచిన వారు అవుతాం. ఇవే సత్క్రియలు అంటే. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ దేవుని మహింపరిచినట్లు అంటాడు మత్తయి సువార్త 5:16. ఇంకా మనం చూస్తే 7వ వచనంలో అక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను అన్నాడు. అంటే అబ్రహాము సంచారం చేసిన దేశాన్ని అబ్రహాముకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సంచారం చేయడం అబ్రహాం పని. సంచారం చేసినటువంటి ఆ దేశాన్ని ఇవ్వడం అనేది దేవుని పని. అలాగే సువార్త ప్రకటించడం అనేది మన పని. ప్రజల్ని, స్థలాల్ని, దేశాల్ని ఇవ్వడం అనేది దేవుని పని. యెహోషువలో అంటాడు కదా, నీవు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తాను అని. అడుగు పెట్టాలి, పెడితే ఇస్తాడు. అయితే మొదటి అడుగు పెట్టడానికే ఎరుకు అడ్డుగా వచ్చింది. మొదటి అడుగు పెట్టడానికే ఎరుకు అడ్డుగా వచ్చింది. ఆ ఫస్ట్ అడుగు పెడితే చాలు ఇస్తాడు దేవుడు. మరి అడుగు పెట్టడానికి అడ్డొచ్చింది ఎరుకు. చాలా ఎత్తైనటువంటి ప్రాకారం, అసలు లోపలికి వెళ్ళడానికి లేదు. మరి ఏం చేయాలి? 7 దినాలు స్తుతించారు, ప్రార్థించారు. కేకలేయడం అంటే ఏంటి? తిరిగారు, చుట్టూ తిరిగారు.
7 దినాలు కేకలేశారు, బోర్లు ఊదారు. బోర్లు ఊదడం స్తుతించడం, కేకలేయడం, ప్రార్థన చేయడం. స్తుతించి ప్రార్థించి అది మాకు కావాలని ప్రభువుని అడిగినందువల్ల ఎరుకో గోడలు కూలిపోయినాయి. అడుగుపెట్టారు. అడుగుపెట్టిన ప్రతి స్థలం, అక్కడి నుంచి వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు వారికి అనుగ్రహించారు. ఈ వాగ్దానంలో మనకు కూడా పాలుపంపులు ఉన్నాయి. కొన్ని స్థలాల్లో మనం అడుగుపెట్టి ప్రార్థిస్తే విశ్వాసంతో ప్రభు పని చేస్తాడు. ఆ స్థలాలు మనకు ఇవ్వబడతాయి. అక్కడ సంఘాలు ఏర్పాటు చేయబడతాయి. మన జీవితాల్లో కూడా ఈ విషయాన్ని మనం నమ్మి సువార్త లేని స్థలాల్లో మనం పనిచేస్తే దేవుడు మనల్ని కూడా ప్రేమించి మనం అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అపొస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం ఇది చూస్తాం. ఆయన ఖండాంతరాలకు వెళ్ళి సంచరించి సువార్త పనిచేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఆసియా, ఐరోపాలో అనేక స్థలాల్లో అపొస్తలుడైన పౌలు ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. గ్రామాలే కాదు, దేశాలు కూడా మారిపోయినాయి. కాబట్టి అబ్రహాముకి వాగ్దానం చేయబడినటువంటిది కనాను దేశం. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్పారు. అందుకే ఆ వాగ్దానాలను బట్టే అపొస్తలుల తర్వాత కూడా చాలామంది మిషనరీలు ఆయా దేశాలు సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ సంఘాలు స్థాపించగలిగారు. కాబట్టి నేడున్నటువంటి సేవకులు కూడా ఈ సత్యాన్ని నమ్మి ప్రభు పని చేయడం ఎంతైనా ప్రయోజనకరం. ఇంకా చూస్తే మనం 7వ వచనంలో అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన స్థలంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము యేసుక్రీస్తుకు, ఆయన అనుగ్రహించేటువంటి రక్షణకు, ఆయన పట్ల మనకు కలిగి ఉన్నటువంటి సమర్పణకు, ఆయనను మనం ఆరాధించడానికి సూచనగా ఉంది బలిపీఠం ప్రభువుని యేసుక్రీస్తు. బలిపీఠం మీద బలి అర్పిస్తారు. ఒక జంతువును బలి అర్పించి దాన్ని సమర్పిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం బలి అయిపోయాడు. బలిపీఠం రక్షణకు సూచన. బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈనాడు మనం కూడా రక్షణ పొందాం. బలిపీఠము సమర్పణకు సూచన. ఒక వ్యక్తి సమర్పణతో ఒక బలిని దేవుని దగ్గర తీసుకొస్తాడు. బలిపీఠం సమర్పణకు సూచన. అలాగే మన జీవితాన్ని, మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి. బలిపీఠం ఆరాధనకు సూచన. దేవుడు గొప్పవాడు, నేను మానవుణ్ణి, నన్ను ప్రేమించాడు అని ఆయన దగ్గర సమీపించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి సూచనగా ఉంది బలిపీఠం. కనుక మనం రక్షించబడడం అనేది ఒకసారి జరుగుతుంది. సమర్పణ ఆరాధన అనేది మన జీవితకాలం అన్నింటిలో, మన జీవితకాలం అంతా కొనసాగాలి. రక్షణ ఒకసారే, కానీ సమర్పణ అంటే ఆయన ఆరాధించుట, మన జీవితాన్ని సమర్పించుకుని ఆయన వెంబడించుట అనేది జీవితకాలం వరకు జరిగేటువంటిది. కాబట్టి అబ్రహాం తన జీవితంలో బలిపీఠం కట్టాడు. అలాగే యాకోబు, నోవహు కూడా ఇంతకుముందు ఒక బలిపీఠం కట్టినట్టు మనం చూస్తాం. ఈ బలిపీఠం యొక్క అనుభవాలు మన జీవితాంతం వరకు కొనసాగాలి. ఇంకా 8వ వచనం చూస్తే అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలునకు తూర్పు కొండకు చేరి పడమటున్న బేతేలకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. బేతేలులో
బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరినట్టు. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. బేతేలు అంటే దేవుని మందిరం. దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటాడు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కొండ, బేతేలుకు తూర్పున ఉన్న కొండ అంటాడు. కొండ అనుభవం చాలా శ్రేష్టమైనది. మన ప్రియ ప్రభు జీవితంలో మనం కూడా కొండల అనుభవాన్ని చూస్తాం. కొండ అనుభవం చూస్తాం. శోధించబడిన చోటు కూడా ఒక కొండ. యేసుక్రీస్తు ప్రభు శోధించబడిన స్థలం. కొండ మీద కూర్చుని వాళ్ళకి బోధ చేశాడు. బోధించిన కొండ. కొండ మీద ప్రార్థన చేశాడు ఆయన. రూపాంతర కొండ మీద ప్రార్థన చేశాడు. రూపాంతర కొండ. కల్వరి అనే ప్రదేశంలో ఆ కొండ మీద ఎత్తైన స్థలంలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఆరోహణ అయింది కూడా కొండ. ఆయన రాకడకు సిద్ధపడినది ఇప్పుడు ఒలివల కొండ. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కొండ అనుభవాలు మనం చూస్తాం. కొండ ఎత్తైన ప్రదేశం. కొండ పైనున్న వాటిని మనం చూడాలి, పైనున్న వాటిని వెదకాలని మనకు నేర్పిస్తుంది. కొండ ప్రార్థనా జీవితాన్ని మనకు సూచిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులాగా మనం కూడా 7 రకాలైనటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. శోధన జయించడం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, ఎల్లప్పుడూ ప్రార్థించడం, మన పాత రూపం అంతరించబడి ప్రభు స్వరూపంలోకి మార్చబడడం, క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడడానికి సంసిద్ధులై ఉండడం, ఆయన రాకడకు నిరీక్షణ కలిగి ఉండడం. ఇలాంటి అనుభవాలు మనకు కూడా ఉండాలి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కొండ అనుభవాలు. మొదటిది శోధన కొండ. మనం కూడా శోధనలు జయించాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా శోధన జయించాడు. బోధన కొండ రెండవది. అంటే ప్రభు బోధించాడు. కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాడు. సుదీర్ఘమైన ప్రసంగం. ఆ ఒక్క ప్రసంగాన్ని మనం పూర్తిగా అవలంబిస్తే చాలు. అందులోనే అన్ని సత్యాలు ప్రభు బయలుపరిచారు. మూడోది ప్రార్థించాడు. రూపాంతర కొండ మీద ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపం మారింది, ప్రకాశించింది. ఇక్కడ 2 అనుభవాలు. వాడు ప్రార్థన, రెండవది రూపాంతరం. అలాగే మనం కూడా నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. మన అంతర రూపం మారాలి, మన ఆత్మీయ స్వరూపం మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. తర్వాత కల్వరి కొండ, సిలువ వేయబడిన అనుభవం. మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేశారంటాడు. అందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణ అయిపోయాడు. ఒక కొండ మీద నుంచి ఆరోహణుడయ్యాడు. అలాగే మనం కూడా ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూస్తూ, ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన వల్ల మనం కూడా పరలోకానికి ఎత్తబడేటువంటి స్థితిలో, ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితిలో ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. కొండ నేర్పించేటువంటి పాఠం అది. ఇంకా మనం చూస్తే అబ్రహాం ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు అంటాడు 9వ వచనంలో. అబ్రహాం ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. కాబట్టి అబ్రహాం జీవితం క్రమక్రమంగా ఒక మెట్టు నుండి మరొక మెట్టు అంతకంతకు అభివృద్ధి పొందడం మనం చూస్తాం. కాబట్టి కనానుకు వచ్చాడు. కనానులో షెకెము దాకా వచ్చాడు. ఆ దేశ సంచారం చేశాడు. మోరే దగ్గర నివసించాడు. బలిపీఠం కట్టాడు. కొండ ప్రదేశం చేరాడు. ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ అబ్రహాం జీవితంలో చేసినటువంటి ప్రయాణాలు, సంచారాలు. కాబట్టి వీటన్నిటిని మనం గ్రహించుకుంటే మనం కూడా ఈనాడు మహిమ నుండి అధిక మహిమకు పొందేటట్లు
దినదినము ఈ శ్రేష్టమైన అనుభవాలతో మనం అంతకంతకు ముందుకు కొనసాగుతూ వర్ధిల్లాలి. అలాంటి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.